హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తారంటే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే కనుక మన వీడియో ఎప్పుడు చేసినా నోటిఫికేషన్ ద్వారా అయితే మీకైతే అందుతుంది. ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు సీఎం గారు అయితే డబ్బులు వేస్తానని చెప్తున్నాడు. ఎందుకు వేస్తాడు, ఎలా వేస్తాడు అనేది ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము. రైతులకు వచ్చేసి అన్నదాత సుఖీభవ అనే డబ్బులు అయితే విడుదల చేస్తాడు. కాబట్టి కేబినెట్ మీటింగ్లో అయితే మనకి జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకైతే కన్నా రైతులకి 7,000 రూపాయలు అయితే మనకి రైతుల ఖాతాల్లోకి అయితే ఈ ఆగస్టు నెలలో వేస్తానని చెప్తున్నాడు. ఎవరైతే ఇంకా పీఎం కిసాన్ డబ్బులు అయితే పడలేదో వాళ్ళు అన్నదాత సుఖీభవ అనే డబ్బులు, రైతు భరోసా అనే డబ్బులు, అవి రెండు కలిపి అయితే పడతాయి. ఇంతకుముందు ఎవరికైతే పీఎం కిసాన్ డబ్బులు అయితే ఎవరికైతే పడలేదో అన్నిటి చూసుకుంటే కన్నా ఒక లిస్ట్ అయితే వచ్చింది. ఆ లిస్ట్లో మీరు మా పేరుందా లేదా, వచ్చిందా లేదా, మేమైతే అప్లై చేసుకున్నామా లేదా అనేది చూసుకొని ఆ లిస్ట్లో చూసుకొని మీ పేరు లేకుంటే కన్నా వెంటనే మీరు రైతు భరోసా అనే కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా పీఎం కిసాన్ డబ్బులు, అన్నదాత సుఖీభవ అనే డబ్బులు అయితే మీకు వెంటనే రెండు ఒకేసారి పడతాయన్నమాట. ఇంతకుముందు అయితే మాకు పడలేదు, పీఎం కిసాన్ డబ్బులు అయితే పడలేదు మాకు. ఇంకా మీకు ఇప్పుడు పడుతుందా రైతు భరోసా డబ్బులతో పాటు అనుకుంటే అని చూసుకున్నట్టయితే కన్నా రెండు ఒకేసారి పడతాయి. మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, మీ బ్యాంక్ అకౌంటు అక్కడ పోయి ఈకేవి చేసుకున్నట్టయితే కన్నా మీకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతుంది. ఈ నెలలో అన్నీ రెడీ చేసి పెట్టుకో అంటే కన్నా ఆగస్టు నెలలో అయితే కన్నా మీకు డబ్బులు అయితే పడుతుంది. అదేవిధంగా ఒక సంవత్సరానికి రైతులకు వచ్చేసి 20,000 రూపాయలు అయితే నేను రైతుల ఖాతాల్లోకి వేస్తానని చెప్పాడు. కాబట్టి మన సీఎం గారు వచ్చేసి అదేవిధంగా అయితే ఫస్ట్ విడత డబ్బులే 9,000 రూపాయలు అయితే మీకు ఇప్పుడు మళ్ళీ పెంచినాడు. 9,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అన్నీ రెడీగా పెట్టుకొని మీరు ఈకేవి చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా మీకైతే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రైతు భరోసాకి అయితే కన్నా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే పడుతుందన్నమాట. రెండు పడతాయన్నమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు అయితే మనకి ఆంధ్ర ప్రభుత్వం అయితే ఇంతకుముందు పీఎం కిసాన్ డబ్బులు అయితే వేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంగా రెండు వేసింది. కాబట్టి ఆ డబ్బులు అయితే మన ఖాతాల్లోకి, రైతుల ఖాతాల్లోకి ఆ రెండు డబ్బులు అయితే కన్నా పడతాయి అన్నమాట. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమిటంటే అవన్నీ రెడీగా చేసుకొని మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ ఊర్లో ఎక్కడైతే సచివాలయం ఉందో అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఈ డబ్బులు అయితే మీకు అందటం జరుగుతుంది. ఇంకా ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మీరు ఈ వీడియో అనేది షేర్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టయితే కన్నా వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళకు వెళ్ళి అప్లై చేసుకుంటారు. మనకైతే కన్నా రైతు భరోసా డబ్బులు, ఈ డబ్బులు అయితే ఖచ్చితంగా ఈ నెల ఆగస్టు నెల లాస్ట్లో అయితే మీకు ఖచ్చితంగా పడుతుంది. మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి. లిస్ట్లో మీ పేరుందా లేదా అని ఫస్ట్ అయితే కనుక్కొని రెడీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే మీకైతే డబ్బులు అయితే పడుతుంది. అదేవిధంగా వచ్చేసి మన కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. కాబట్టి మనకి ఈ కేబినెట్ మీటింగ్లో అయితే ఒక నిర్ణయం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకున్నాడు. అదేవిధంగా అయితే ఒక రైతుకి 20,000 రూపాయలు అయితే నేను డబ్బులు ఇస్తానని చెప్పినాడు ఒక సంవత్సరానికి. అది 3 విడతల్లో అయితే ఆ డబ్బులు అయితే మనకు అందటం జరుగుతుంది. 3 విడతల్లోనే ఆ డబ్బులు అయితే మనకి మన రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేస్తాడనమాట. అదేవిధంగా మనము అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాతనే మనకైతే ఈ డబ్బులు అయితే పడతాయి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇది రోజుటి వీడియో అయితే మన ఛానల్ని లైక్ చేయడం మర్చిపోద్దండి. వీడియో అనేది లాస్ట్ వరకు అనేది చూస్తే కన్నా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్లో మీకైతే అందటం జరుగుతుంది. అదేవిధంగా మన వీడియో లాస్ట్ వరకు చూసి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ అనే బటన్ వస్తుంది పక్కనే, మీ బంధుమిత్రులకు షేర్ చేసినట్టయితే కదా వీడియో
అందరికీ తెలిసిందనమాట. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేసినట్టయితే కన్నా ఎంత కొంతమందికి అయితే ఈ వీడియో అనేది తెలిసిందనమాట. మీరు చేసే లైక్ ఏందబ్బా పొద్దునకు లైక్ అని అడుగుతుంది అనుకుంటున్నారేమో మీరు లైక్ చేస్తేనే మీరు చేసే లైకే చాలా విలువైందని మాకు. మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి.